పొట్ట కోసమని పనికి పోతే చావు వరకు వచ్చిన సంఘటన ఈరోజు మనం చూస్తున్నాము. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో కరెంటు షాక్తో చంటి అనే యువకుడు 25 ఏళ్ల యువకుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అసలు ఏ విధంగా జరిగిందో చంటిని అడిగి తెలుసుకుందాం. చంటి ఏ విధంగా అయింది అబ్బాయి? రోజు రాగా పనికి పోతా, అది సబ్స్టేషన్ లో వర్క్ చేస్తున్నాం. 2-3 సార్లు ఎక్కి దిగుతున్నా, కంప్లీట్ గా వర్క్ కంప్లీట్ కావట్లేడా, అందుకే కింద దిగుతున్నా. సగంలో దిగిన ఇంకా ఒక 5-6 అడుగులు ఉంటే కిందకు దిగుతా. ఎట్లా వచ్చిందేమో అర్థం కావట్లే. ఇంకా పైన 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా ఏం కాలే. సగంలో వచ్చి ఇంకా ఒక 10 అడుగులు ఉంటే కిందకు దిగుతాను నేను. అంటే జరగడానికి కారణం ఏంటంటే దాని పక్కన ఏమైనా లైన్ ఉందా లేదా? పక్కన లైన్ నడుస్తుంది, పక్కన లైన్ నడుస్తుంది. అది అట్లా ఎక్కినప్పుడు ఏం కాలే, నాకు దిగినప్పుడు అట్లా జరిగింది. అసలు మిమ్మల్ని పని తీసుకుపోయింది ఎవరు? ఇప్పుడు మేస్త్రి జానకి రెడ్డి సార్. రోజుకు 600 రూపాయలు. అంటే మీరు పని చేసేటప్పుడు అధికారులు ఎవరు ఉన్నారు అక్కడ? కరెంట్ అధికారులు ఎవరు ఉన్నారు అక్కడ? ఏ గారు ఉన్నారు. ఇంకా నేను చూడలే, ఏం మాట్లాడలే. మన దగ్గర కొంతమంది ఉన్నారు కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా, వాళ్ళ మాట్లాడుతున్నారు. అన్న మీరు ఒక సంఘటన స్థలంలో ఉన్నారా? మీరు అప్పుడు ఎవరున్నారు? మీరున్నారా? ఎవరు ఉన్నారా? ఏమైంది అబ్బా? ఏమైంది? యార్డ్లో పని చేస్తుంటే స్పార్క్ వచ్చి కింద పడ్డాడు. ఎలా వచ్చింది స్పార్క్? కారణం ఎట్లా అంటే మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తారు కదా, అసలు ఈ సంఘటన ఎప్పుడన్నా జరిగిందా? ఇప్పుడు కొత్తగా జరిగిందా? ఇప్పుడే జరిగింది. ఎట్లా అంటే పక్క మట్టి లైన్ కూడా ఉందట, అది ఆఫ్ చేయకపోవడం వల్ల ఏందని తెలుస్తుంది వాస్తవా? అది మేము అది అంత గమనించలేదు మేము. అది పక్కన లైన్ నడుస్తుందో ఏమో మాకు గమనించలేదు. అది అంటే ఆ సంఘటన జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారు? కరెంట్ అధికారులు ఉన్నారు. అసలు ఎమ్మటే స్పందించారా లేదా? అసలు తీసుకొచ్చింది ఎవరు ఇక్కడికి? అసలు మిమ్మల్ని పని తీసుకుపోయే వాళ్ళు ఎవరు? మాకు తీసుకుపోయింది కాంట్రాక్టర్ కింద పోతాం మేము. తీసుకొచ్చింది ఏ గారు అక్కడనే ఉండి ఏ గారిని తీసుకొచ్చిండు. మన దగ్గర వాళ్ళ తల్లి ఉన్నది, ఎవరైతే చంటి ఉన్నాడో వాళ్ళ తల్లి ఉన్నారు. అసలు మీకు ఎప్పుడు తెలిసింది తల్లి? నాకు ఇప్పుడే తెలిసింది, 6:30 తెలిసింది. నాకు తెలియదు, ఫోనే చేయలే ఆయన, పక్క వాళ్ళు చేసారు. ఎవరు కూడా ఇంతవరకు కరెంట్ డిపార్ట్మెంట్ కాదు, కాంట్రాక్టర్ ఎవరు కూడా ఫోన్ చేయలే. వాళ్ళ పని పోయేటోళ్ళు పక్కన ఉన్న ఫోన్ చేశారు. సంగతి అబ్బాయి అంతా కొంచెం కరెంట్ పోల్ మించి కింద పడ్డాడు, చర్మం అంతా కాలిపోయింది అని ఫోన్ చేశారు. ఎక్కడెక్కడ గాయాలైనాయి బాగా అని అంటే మనకు తెలియదు సరిగ్గా, మనం కూడా చూడలే. మాకన్నా ముందే హాస్పిటల్ తెచ్చారు వాళ్ళు. కాకపోతే ఈ చెంబంతా కాలిపోయిందంట, కొంచెం వెనక బాగా. కరెంట్ అధికారులు ఏం కోరుతున్నారు? మనం ఇప్పుడు మనం చూడండి అడ్డగోలు కాలు అసలు ఏ విషయం చెప్పట్లే మనకి, ఎవరు రాలే, ఏ విషయం రాలే. కాకపోతే వాళ్ళు సూపర్వైజర్ వచ్చిందంట, వచ్చి వీడికి తీసుకొచ్చిండు. లోన చేర్పిర్రు, కారు మీద తీసుకొచ్చినట్టు లోన చేర్పిర్రు. కాకపోతే మనకి మనం ఏది తెలవలేదు. వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే చంటి ఉన్నాడో రోజు 600 నుంచి 800 రూపాయలు కూలికి పోతాడు. రెక్కాడితే కానీ డొక్కాడ పరిస్థితుల్లో మాత్రం కరెంటు పనికి పోవాల్సి వస్తుంది. అక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పక్క వాళ్ళు ఆయనతో పాటు పనిచేసే వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఏదైతే మరమ్మతు చేస్తున్నామో ఆ లైన్తో పాటు పక్కన ఉన్నటువంటి లైన్ కూడా ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయకపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది. ఎన్నడూ కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ సంఘటన జరిగిన తర్వాత నేను ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, కరెంటు డిఈ కానీ ఏఈ కానీ లేకపోతే లైన్ మెన్ కానీ మమ్మల్ని తీసుకుపోయినటువంటి కాంట్రాక్టర్ కూడా మా దగ్గరికి వచ్చిన దాఖలాలు. ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు రావాలి, ట్రీట్మెంట్ చేయించాలి. తల్లిదండ్రులు ఒకటే వాళ్ళు గోడు నింపించేది ఏంటంటే ఇప్పటి వరకు అసలు మా దగ్గరికి వచ్చిన దాఖలాలు లేవు, ఎవరు కూడా మనం పట్టించుకోలేదని వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదే విషయాన్ని మనం ఏఈ గారిని తెలుసుకుంటే కూడా ఏ గారు అనేది ఏంటంటే 2 లైన్లు ఉండడం వల్ల ప్రమాదం చెప్పట్లేడు, ఏదో స్పార్క్ వచ్చిందని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని మనం డి గారిని కూడా తెలుసుకుంటే ఆయన ఫోను కాంట్రాక్ట్లో రాకపోవడం మనం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.